హలో ఫ్రెండ్స్. నార్మల్గా మూవీ స్టార్స్కి రకరకాల స్టోరీస్ వినటం అలవాటు. అందులో డిఫరెంట్ జోనర్స్ కూడా ఉండొచ్చు. లైక్ కామెడీ, యాక్షన్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అయితే ఆ స్టోరీస్ అన్నీ కూడా వాళ్ళు యాక్ట్ చేసే ఆ మూవీస్ వరకే ఉంటాయి. నిజంగా వాళ్ళ జీవితంలో ఒక షాకింగ్, సర్వైవల్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్సిడెంట్లో వాళ్ళు పాలు పంచుకుంటారని చెప్పి కల్లో కూడా ఎవరు కూడా ఊహించరు. బట్ అలాంటి ఒక ఇన్సిడెంటే 15th November 1993 చోటు చేసుకుంది. అప్పట్లో బాగా ఫేమస్ అయిన స్టార్స్తో పాటు ఇంచుమించు తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన కొంతమంది చిన్న పొరపాటు జరిగినా సరే అందరూ గాల్లో కలిసిపోయి ఉండేవారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత వాళ్ళకి పునర్జన్మ లభించిందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారంటే ఇది ఎంత పెద్ద ప్రమాదమో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ ప్రమాదం ఏంటి, అక్కడున్న స్టార్స్ ఎవరు, ఆ టైంలో ఏం జరిగింది, అలాంటి సిచ్యువేషన్లో అక్కడున్న వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 15th November 1993 దివాళీ వేడుకలు జరుపుకున్న తర్వాత ఎందరో సినిమా నిపుణులు మద్రాస్ నుంచి తమ షూటింగ్ పనుల కోసం తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నారు. ఎందుకంటే అప్పట్లో షూటింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతుంటాయి. బట్ మన సెలబ్రిటీస్ మాత్రం మద్రాసులోనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు మద్రాసులోనే ఇండస్ట్రీ ఉండేది. సో మద్రాస్ ఇండస్ట్రీలో మన వాళ్ళు షూటింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. బట్ 1993 టైంకి మనకి తెలుగు ఫిలిం అసోసియేషన్ అనేది ఏర్పడిపోయింది. సో ఆ టైంలో మెల్లిమెల్లిగా మన స్టార్స్ అందరూ కూడా హైదరాబాద్కి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇదే సందర్భంలో తమ పనులను కొనసాగించుకోవడం కోసం తిరిగి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే ఆ రోజు ఉదయం ఏం జరిగిందంటే, ఉదయాన్నే హైదరాబాద్ మీదుగా మద్రాస్ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్ బస్ A300 ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని మన వాళ్ళు ఎక్కడం జరిగింది. ఈ ఫ్లైట్లో మొత్తం 250 మంది పాసింజర్లు, అలాగే 12 మంది క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఈ 250 మందిలో సుమారుగా 64 మంది సినిమా వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో స్టార్స్ కూడా ఉన్నారు. లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారి కూతురు శ్రీజ, బాలకృష్ణ గారి భార్య మరియు ఇద్దరు కూతుర్లు, అలాగే విజయశాంతి గారు, మాలశ్రీ గారు, కమెడియన్స్ అయిన బ్రహ్మానందం గారు, సుధాకర్ గారు, అల్లు రావలింగయ్య గారు, ఆయన భార్య, కాస్ట్యూమ్ డిజైనర్ కృష్ణ గారు, డైరెక్టర్ బాపు గారు, కోడి రామకృష్ణ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ప్రొడ్యూసర్స్ ఉప్పలపాటి నారాయణరావు గారు, టీసీ శేఖర్ బాబు గారు, కాట్రగడ్డ ప్రసాద్ గారు, రాశి మూవీస్ నరసింహారావు గారు, రైటర్స్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు, ఎండి సుందరరావు గారు, కొరియోగ్రాఫర్ సుచిత్ర గారు, ఫైట్ మాస్టర్ సూపర్ సుబ్రహ్మణ్యం గారు, చిరంజీవి గారి పర్సనల్ మేకప్ మ్యాన్ శివ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే సినీ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళు ఎందరో ఈ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఫ్లైట్ బోర్డింగ్ అయిన తర్వాత అందరూ సినిమా వాళ్ళు అవడంతో సరదాగా మాట్లాడుకుని జోక్స్ వేసుకుంటూ ఉన్నారు. చిరంజీవి గారు తన కూతురు మరియు విజయశాంతి గారు ఫ్రంట్ రోలో కూర్చొని ఉన్నారు. అండ్ అవతల వైపు ఫ్రంట్ రోలో బాలకృష్ణ గారు తన ఫ్యామిలీ కూర్చొని ఉన్నారు. సరిగ్గా ఉదయం 6:20 ఫ్లైట్ మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది. అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత కొంతమంది పడుకున్నారు, మరి కొంతమంది వాళ్ళ మాటలు కొనసాగిస్తూ ఉన్నారు. కొరియోగ్రాఫర్ సుచిత్ర గారు అండ్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు అయితే ఎమ్మెల్యేల సినిమా స్టోరీ నరేషన్ లో లీనమైపోయి ఉన్నారు. అలా సుమారుగా 1 గంట గడిచింది. సరిగ్గా 7:20 ఫ్లైట్ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకుంది. కానీ ల్యాండ్ మాత్రం లేదు. కరెక్ట్గా ల్యాండ్ అవుదాం అనుకున్నప్పుడు ఫ్లైట్ కెప్టెన్ ఫ్లైట్ యొక్క వింగ్స్లో ఫ్లాప్స్ అండ్ స్లాట్స్ భాగాలలో ప్రాబ్లమ్ని నోటీస్ చేశారు. ఇదే కాకుండా అప్పుడు హైదరాబాద్లో మంచు వర్షాలు కురిసే టైం. రన్వే అంతా కూడా పొగమంచుతో కమ్మేయడంతో ల్యాండింగ్ సాధ్యం కాదని చెప్పి ఫ్లైట్ కెప్టెన్ అయిన రామ్ పి బల్లా గారు అండ్ కో పైలట్ వెల్రాజ్ గారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫార్మ్ చేశారు. ఫ్యూయల్ ఎంత ఉందో చెక్ చేసుకుని మళ్ళీ ఫ్లైట్ని తిరిగి మద్రాసు వైపుకి తిప్పారు. ఈ విషయం ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేయడంతో అందరూ కొంచెం సేపు ఇదేంటి అని చెప్పి ఆశ్చర్యానికి గురైనా కానీ మళ్ళీ నార్మల్ అయిపోయారు. ఆ తర్వాత 7:45 పాసింజర్స్ అందరూ కూడా మద్రాస్ తిరిగి వెళ్ళిపోతాంలే అని చెప్పి ఆలోచనలోనే ఉన్నారు. అండ్ ఫ్లైట్ సిబ్బంది కూడా కొద్దిసేపట్లో మద్రాస్ చేరుకుంటామని చెప్పి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఇంకో సమస్య వచ్చి పడింది. అదేంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు ఓపెన్ అయిన వింగ్స్ యొక్క ఫ్లాప్స్ అండ్ స్లాట్స్ క్లోజ్ అవటం లేదు. దీని కారణంగా ఇంజిన్స్ యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది ఎక్కువైపోయింది. అంటే నార్మల్ టైంలో అయిపోయే ఫ్యూయల్ కంటే ఈ టైంలో ఫ్యూయల్ అనేది ఎక్కువగా అయిపోవటం స్టార్ట్ అయింది. అసలు ముందుగా ఈ ఫ్లాప్స్ అండ్ స్లాట్స్ ప్రాబ్లమ్ని పసిగట్టిన బల్లా గారు ఫ్లైట్ని ఎమర్జెన్సీ బెల్లీ ల్యాండింగ్ చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. బెల్లీ ల్యాండింగ్ అంటే రన్వే మీద బెడ్స్ లాంటివి పరిచి ముందు చక్రాన్ని ఒక్కసారిగా భూమికి తాకినట్టు ల్యాండ్ చేయడం అనమాట. కానీ అప్పటికే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఈ అవకాశం లేకపోవడంతో ఫ్లైట్ని తిరిగి మద్రాస్ ఎయిర్పోర్ట్కి తరలించాలని చెప్పి కెప్టెన్ భావించాడు. కానీ ఇంజన్స్ చెక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అప్పుడు ఫ్లైట్ లొకేషన్ బట్టి ఫ్లైట్ తిరుపతి దగ్గరలో ఉన్న రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అవటం చాలా కష్టమైన పరిస్థితి. ఆ సమయంలో కో పైలట్ క్యాబిన్ బయటకు వచ్చి ఎయిర్ హోస్టెస్తో ఏదో మాట్లాడుతూ ఉన్నారు.
ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ విండోస్ బయటకు చూస్తూ అటు ఇటు నడుస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది గమనించిన చిరంజీవి గారికి కాస్త సందేహం కలిగింది. పక్కనున్న విజయశాంతి గారితో ఏదో తేడాగా ఉన్నట్టుంది, వీళ్ళు మనకు చెప్పట్లేదు, కానీ నాకు తెలిసి మనమైతే మద్రాస్ వెళ్ళట్లేదు అనుకుంటా, ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగుంది అని చెప్పి చిరంజీవి గారు అన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఫ్లైట్ సిబ్బందిని చిరంజీవి గారు ఏమైందని చెప్పి అడిగారు. దీంతో వాళ్ళు ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్నాం అని చెప్పి చిరంజీవి గారికి చెప్పారు. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విషయం గురించి మొట్టమొదటి చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, విజయశాంతి గారికి, అలాగే పరుచూరి వెంకటేశ్వరరావు గారికి, ఆయనతో పాటు మరి కొంతమంది మాత్రమే ఈ విషయం తెలుసు. అయితే ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేటప్పుడు కేవలం 40 సెకండ్ల ముందు మాత్రమే కెప్టెన్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ భయానికి గురయ్యారు. అంటే చాలామంది ఏడ్చేశారు కూడా. ఇంకదే తమ జీవితం యొక్క అంతిమ యాత్ర అని చెప్పి చాలామంది డిసైడ్ అయిపోయారు. కానీ ఇక్కడ కెప్టెన్ సమయస్ఫూర్తే ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు పోకుండా ఇప్పుడు కాపాడింది. ఫ్లైట్ మెకానికల్ సిస్టంలో డ్యామేజ్ని గమనించిన కెప్టెన్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువ అవడం కూడా గమనించారు. దీంతో తన దగ్గరలో ఉన్న రేణిగుంట ఎయిర్పోర్ట్ కూడా చేరుకోలేని చెప్పి ఆయనకు అర్థమైంది. దీంతో ఆయన వెంటనే ఫ్లైట్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేద్దామని చెప్పి సిద్ధపడ్డారు. ఫ్లైట్లో ఉన్న ఫ్యూయల్ మొత్తం ఖాళీ అయ్యే వరకు తన ప్లేన్ని గాల్లో తిప్పుతూనే ఉన్నాడు. ఇదే సమయంలో ఫ్లైట్ని స్లో చేసి కొద్దిసేపు గాల్లో తిప్పారు. మెల్లిగా ఫ్లైట్ని కొన్ని అడుగులు కిందకి తీసుకుని వస్తూ నేలకి దగ్గరగా తీసుకురావడం మొదలుపెట్టారు. ఇంకా అలా చేసి నెల్లూరు జిల్లా వెంకటగిరికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాతులపల్లె, గుల్లపల్లె ఊర్ల మధ్యలో పచ్చని పొలాల మధ్య ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని చెప్పి ఆయన డిసైడ్ అయ్యాడు. అప్పుడు వర్షాకాలం అవడంతో పొలాలన్నీ నీళ్లు ఇంకా బురదతో నిండిపోయి ఉన్నాయి. ఈ నీళ్లు బురద ఫ్లైట్ని క్రాష్ ల్యాండింగ్ అవ్వకుండా సహాయపడతాయని చెప్పి కెప్టెన్కి ఒక ఆలోచన తట్టింది. నిజంగా ఇలాంటి ఆలోచన వచ్చినందుకు తనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. అయితే కొన్ని సెకండ్ల ముందే క్రాష్ ల్యాండింగ్ అవుతుందని చెప్పడంతో ప్రయాణికులందరూ కూడా సీట్ బెల్ట్లు పెట్టుకొని తమ ఆరాధ్య దేవతల్ని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా నోస్ ల్యాండింగ్ అవడంతో ఫ్లైట్ ఆ పొలాల గట్టు మీద గుద్దుకుంది. అలా 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్ళింది. ఈ కుదుపులకి సీట్ బెల్ట్ పెట్టుకుని వారందరూ కూడా ఎగిరిపడ్డారు. క్యాబిన్ బ్యాగ్స్ మీద పడి కొందరికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అయితే కెప్టెన్ వేసుకున్న క్యాలిక్యులేషన్స్ ఎంత ప్రీషియస్ అంటే కొన్ని అడుగులు గనక ముందుకు వెళ్తే బండరాయి గుద్దుకొని ఫ్లైట్ మొత్తం పేలిపోయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల అంతా కూడా హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉన్నాయి. వాటికి గనక ఫ్లైట్ కనెక్ట్ అయి ఉంటే మాత్రం ఊహించలేని ప్రమాదం జరిగేది. సరే, అంత రేంజ్లో క్రాష్ అయింది అంటున్నావు కదా, మరి ఎయిర్ క్రాఫ్ట్కి నిప్పులు అంటుకోలేదని చెప్పి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. దీనికి రీజన్ అంటే తెలుసా? ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లైట్ కెప్టెన్ ఫ్యూయల్ అయిపోయే వరకు గాల్లోనే అలా తిప్పుతూ ఉన్నాడని. సో అలా ఫ్యూయల్ లేకపోవడం, అలాగే ల్యాండ్ అయిన ప్లేస్ నీళ్లు అండ్ బురదతో నిండిపోయి ఉండటం వలన బ్లాస్ట్ అయ్యే ప్రాబ్లం ఏర్పడలేదు. ఇంకదే మన చివరి క్షణాలు అనుకున్న పాసెంజర్లందరికీ ఒక్కసారిగా రిలీఫ్ వచ్చింది. ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ సిబ్బంది డోర్లను ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. బట్ అది ఓపెన్ అవ్వలేదు. అలా దాదాపుగా 4 నిమిషాలైనా సరే ఓపెన్ అవ్వకపోవడంతో మన టాలీవుడ్ సూపర్ స్టార్స్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అండ్ ఇంకొంతమంది కలిసి డోర్ బోల్ట్స్ని విప్పదీసి డోర్ ఓపెన్ అయ్యేలాగా చేశారు. ఒక్కసారిగా డోర్ ఓపెన్ అవగానే బయట అంతా పచ్చటి పొలాలు ఉన్నాయి. ఫ్లైట్ నుంచి కిందకు చూడగానే ఏదో బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకు చూసినట్లు అనిపించిందంట. ఫ్లైట్ సిబ్బంది సేఫ్టీ మెజర్స్ భాగంగా డోర్స్ నుంచి ఇన్ఫ్లేటెడ్ స్లైడ్స్ని కిందకు వేశారు. అందరూ పాసెంజర్స్ని ఫ్లైట్ నుంచి కిందకు పంపడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఒక వ్యక్తి గురించి. అతనే నందమూరి బాలకృష్ణ. అలాంటి టెన్షన్ సిచ్యువేషన్లో కూడా తన సొంత స్వార్థాన్ని బాలయ్య బాబు చూసుకోలేదంట. ఇతరులకి సాయం చేయడానికి నిల్చొని ఆడవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళని మొదట ఫ్లైట్ నుంచి కిందకు పంపడంలో తన వంతు సహాయం చేశారంట బాలయ్య బాబు గారు. కేవలం బాలయ్య బాబు గారు ఒక్కరే కాదు, చిరంజీవి గారు కూడా ఆడవాళ్ళని, పిల్లల్ని, ముసలి వాళ్ళని మొదట ఫ్లైట్లో నుంచి కిందకు పంపడంలో తన వంతు సాయం చేశారు. సినిమాలో లాగా 4-5 గాల్లో కొట్టడం, మీసాలు తిప్పటం, తొడలు కొట్టడం ఇదొకటే హీరోయిజం కాదు. ఇలాంటి సమయాల్లో వాళ్ళ స్వార్థం చూసుకోకుండా ఇతరులకి సాయం చేసేవాడే నిజమైన హీరో. సో అలాంటి లిస్టులో బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. సో మొత్తానికి ఒక్కొక్కరుగా ఆ ఫ్లైట్లో నుంచి కిందకు వస్తున్నారు. అదే టైంలో ఆ పొలంలో పనిచేసుకునే వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఫ్లైట్ పడిపోవడం చూసి షాక్ అయిపోయారు. ఈ ఫ్లైట్ కూలిపోవడం ఒక షాక్ అయితే వాళ్ళ అభిమాన నటులు ఒక్కొక్కరుగా ఫ్లైట్లో నుంచి బయటకు దిగడం చూసి ఇంకా ఎక్కువ షాక్ అయిపోయారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారంట. అందరూ కిందకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు తన మామయ్య అయిన అల్లు రామలింగయ్య గారిని చూసి ఎమోషనల్ అయ్యారంట. అండ్ ఆ టైంలో కొంచెం కంటతడి కూడా పెట్టుకున్నారు. బట్ దీన్ని పట్టుకొని చాలా మంది చిరంజీవి గారు భయపడిపోయి ఏడ్చేశారు, అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆర్టికల్స్ రాసుకోవడం మొదలుపెట్టారు. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చావుకి దగ్గరగా వెళ్ళొచ్చిన తర్వాత అందరి రియాక్షన్ ఒకేలాగా ఉండదు కదా.
కొందరు షాక్ అయితే కొందరు ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇంకా బాలకృష్ణ గారి కూతుర్ల దగ్గరికి వస్తే సేమ్ వాళ్ళ తండ్రిలాగే ఎలాంటి టెన్షన్ పడకుండా పచ్చడి పొలాలు చూస్తూ ఉన్నారంట. బాలకృష్ణ గారి పెద్ద కూతురు బ్రాహ్మణి గారైతే నానా మద్రాసుకు వెళ్తారని చెప్పన్నావు కానీ కులు మనల్ని తీసుకొచ్చావేంటి అని చెప్పి అడిగిందంట. ఇంకా చిన్న కూతురు తేజస్విని గారైతే నాన్న మళ్ళీ ఫ్లైట్ ఎక్కి సేమ్ ఇలాగే కిందకి జారుకుంటూ వద్దని చెప్పి అడిగారంట. పెద్దవాళ్ళు అంత టెన్షన్ పడిపోతుంటే వీళ్ళు మాత్రం చాలా కూల్గా చిల్ అవుతున్నారు. ఇంకా ప్రయాణికుల్లో ఒక గర్భిణీ స్త్రీ ఉండడంతో రెస్క్యూ హెలికాప్టర్ వచ్చి ఆమెను వెంటనే తీసుకుని వెళ్లారు. మిగతా సినీ సభ్యులందరినీ దగ్గరలో ఉన్న తిరుపతి మిలిటరీ బేస్ కి డాక్టర్ల సాయంతో తీసుకుని వెళ్లారు. ఆంధ్రజ్యోతి ల్యాండ్ లైన్ ద్వారా ఎవరి శ్రేయోభిలాషులకి వాళ్ళు కాల్ చేసుకుని మేము క్షేమంగా ఉన్నామని చెప్పి వాళ్ళకి తెలిపారు. కొద్దిసేపట్లో కార్స్ రావడంతో ఎవరి వాహనాల్లో వాళ్ళు మద్రాసుకు వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డే అంటే నవంబర్ 16, 1993 తారీఖున చిరంజీవి గారి ఇంట్రెస్ట్ మేరకు కెప్టెన్ పల్లా గారికి సినిమా వారి తరపు నుంచి సత్కారం అలాగే క్యాష్ ప్రైజ్ ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్ కి ఆ రోజు ఫ్లైట్ లో ఉన్న సినీ సభ్యులతో పాటు కమల్ హాసన్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో క్యాష్ ప్రైజ్ ని బల్లా గారికి ఇచ్చినప్పుడు ఆయన దాన్ని తిరస్కరించి నా కర్తవ్యం నేను నిర్వహించాను అంతే అని చెప్పన్నారంట. అండ్ ఆ టైంలో కెప్టెన్ బల్లా గారిని అందరూ తమను కాపాడిన దేవుడిలాగా చూశారంట. ఆ సమయంలో తను తీసుకున్న నిర్ణయాలు తనకున్న 30 సంవత్సరాల అనుభవం యొక్క నిదర్శనం అని చెప్పి తనకి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి అందరూ ఆ కెప్టెన్ కి కృతజ్ఞతలు తెలిపారు. బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ రోజు ఆ ఫ్లైట్ లో ఒక్క దురదృష్టవంతుడున్నా కానీ ఈ రోజు మేము ప్రాణాలతో ఉండే వాళ్ళం కాదు, దేవుడి దేవల్ల అందరూ అదృష్టవంతులు ఉన్నారు, మేమందరం కూడా క్షేమంగా బయటపడ్డాం అని చెప్పి ఆయన చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగే టైంకి ఇండియన్ ఎయిర్లైన్స్ హిస్టరీలోనే అదే మొట్టమొదటిసారి క్రాష్ ల్యాండింగ్ జరగటం. సో ఎయిర్లైన్స్ సిబ్బంది ఫ్యూయల్ ఎఫిషియన్సీని చెక్ చేసుకోకుండానే ఫ్లైట్ ని మళ్ళీ మద్రాస్కి తరలించారని చెప్పి నెక్స్ట్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో లో విజిబిలిటీ వల్ల ల్యాండింగ్ సాధ్యం కానప్పుడు అత్యవసరం అయితే తప్ప ఫ్లైట్ ని మద్రాస్కి తరలించకూడదు, వెంటనే అలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారనే రీజన్ తో కెప్టెన్ పల్లా గారిని సస్పెండ్ చేసింది ఇండియన్ ఎయిర్లైన్స్. ఈ నిర్ణయం వల్ల అప్సెట్ అయిన మన సినిమా ప్రముఖులు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు మరి కొంతమంది సినీ సభ్యులు కలిసి ఎయిర్పోర్ట్ సిబ్బందితో బల్లా గారు ఎంతో మంది ప్రాణాలను కాపాడారు, టెక్నికల్ ఇష్యూ ఉన్నప్పటికీ ఆ టైంలో తను తీసుకున్న నిర్ణయాలే ఫ్లైట్లో అందరి ప్రాణాలు కాపాడ్డాయని చెప్పడంతో మళ్ళీ ఎయిర్లైన్స్ వాళ్ళు బల్లా గారిని రీజాయిన్ చేసుకున్నారు. కానీ క్రాష్ ల్యాండింగ్ అయినా కూడా ఎటువంటి క్యాజువాలిటీస్ లేకుండా 262 మంది పాసెంజర్స్ అందరూ సేఫ్ ల్యాండ్ అయిన ఇన్సిడెంట్ ప్రపంచంలో అదే మొట్టమొదటిసారి. దీనికి కెప్టెన్ బల్లా గారి అనుభవం అలాగే ఆయన సమయస్ఫూర్తి ఎంతో తోడ్పడింది. నవంబర్ 15, 1993 అనే డేట్ చెప్పగానే మన టాలీవుడ్ స్టార్స్ ఇప్పటికీ ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కంటే తక్కువేం కాదు. ఫ్లైట్ యాక్సిడెంటే జనాలు సేవ్ అయినా కానీ 1993 ఇయర్ మాత్రం ఇండియన్ ఎయిర్లైన్స్ కి బ్యాడ్ లక్ తీసుకొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అదే సంవత్సరంలో ఇంకో 2 ఫ్లైట్స్ కూడా క్రాష్ అయ్యి 56 మంది చనిపోవడం జరిగింది. అలాగే 4 ప్లేన్స్ హైజాక్ కూడా అయ్యాయి. ఇదే కాకుండా 45 రోజుల పాటు పైలట్స్ అందరూ కూడా స్ట్రైక్ చేయడం జరిగింది. వీటన్నిటిని అధిగమించి ఇండియన్ ఎయిర్లైన్స్ 2007లో ఎయిర్ ఇండియాతో మెర్జ్ అయిపోయింది. ఇండియన్ ఎయిర్లైన్స్ లో వర్క్ చేసిన చివరి A300 ఫ్లైట్ 2008లో పూర్తిగా రిటైర్ అయిపోయింది. సో ఇది గైస్ 1993 ఫ్లైట్ ఇన్సిడెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్. సో ఇన్సిడెంట్స్ గురించి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈ వీడియోని వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం వింటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి టాపిక్స్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.